బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలలో పోటాపోటీగా మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్నారు. మా విద్యార్థులను మీరు చూసుకోండి, మీ విద్యార్థులను మేం చూసుకుంటామంటూ పక్కా డీల్ చేసుకుని మరి కళాశాలల యాజమాన్యాలు మాస్ కాపీయింగ్ పాల్పడుతున్నాయి. అబ్జర్వర్లు సైతం చూసి చూడనట్టుగా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చోడలో ఏకంగా ఒక కాలేజీ సెంటర్లో కనీసం అబ్జర్వర్ కూడా లేకుండా ఇష్టానుసారం మైక్రో జిరాక్స్ తీసి మరి మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్నారు. కాలేజీ ఆవరణలో ఎక్కడ చూసినా మైక్రో జిరాక్స్ చిట్టీలే దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం. యాజమాన్యులు తమ కాలేజీ రిజల్ట్స్ కోసం, అడ్మిషన్స్ కోసం విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేయడం దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాస్ కాపీయింగ్ కలకలం రేపుతోంది. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో పోటాపోటీగా మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్నారు. మా విద్యార్థులను మీరు చూసుకోండి, మీ విద్యార్థులను మేం చూసుకుంటామంటూ పక్కా డీల్ చేసుకుని మరి కళాశాలల యాజమాన్యాలు మాస్ కాపీయింగ్ కు పాల్పడుతున్నాయి. అబ్జర్వర్లు సైతం చూసి చూడనట్టుగా నామమాత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇచ్చోడలో ఏకంగా ఒక కాలేజీ సెంటర్లో కనీసం అబ్జర్వర్ కూడా లేకుండా ఇష్టానుసారం మైక్రో జిరాక్స్ తీసి మరి మాస్ కాపీయింగ్ నిర్వహిస్తున్నారు. కాలేజీ ఆవరణలో ఎక్కడ చూసినా మైక్రో జిరాక్స్ చిట్టీలే దర్శనమివ్వడం ఇందుకు నిదర్శనం. యాజమాన్యాలు తమ కాలేజీ రిజల్ట్స్ కోసం, అడ్మిషన్స్ కోసం విద్యార్థుల భవిష్యత్తుతో వ్యాపారం చేయడం దురదృష్టకరమని స్థానికులు మండిపడుతున్నారు.
బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండల కేంద్రంలో మాస్ కాపింగ్ కలకలం రేపుతోంది. కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షలో పోటాపోటీగా మాస్ కాపింగ్ నిర్వహిస్తున్నారు. మా విద్యార్థులను మీరు చూసుకోండి, మీ విద్యార్థులను మేము చూసుకుంటామంటూ పక్కా డీల్ చేసుకుని మరి కళాశాలల యజమానులు మాస్ కాపింగ్ కి పాల్పడుతున్నాయి. ఇక దీనిపై మరిన్ని అప్డేట్స్ మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. సత్యనారాయణ చెప్పండి. గుడ్ ఈవినింగ్, గుడ్ మార్నింగ్. అయితే ఏదైతే ఇక్కడ ఇచ్చోడలో చదువుతున్నటువంటి కాకతీయ యూనివర్సిటీ డిగ్రీ పరీక్షల్లో జోరుగా మాస్ కాపింగ్ జరుగుతోంది. ఇక్కడ ఇచ్చోడ మండల కేంద్రంలో ఉన్నటువంటి ఒక 4 సెంటర్ ఏవైతే ఉన్నాయో అందులో కాకతీయ కాలేజీలో గవర్నమెంట్ విద్యార్థులకు సెంటర్ ఎక్కువగా కాపీ జరిగినట్టు మనకు సమాచారం అందుతోంది. కానీ మిగతా ప్రైవేట్ కాలేజీలు ఏవైతే ఉన్నాయో ఈ 3 ప్రైవేట్ కాలేజీల విద్యార్థులు ఒక కాలేజీలో ఇలా అంటే అక్కడ 3 కాలేజీలు ప్రధానంగా చూస్తే సాయి ఛత్రపతి కాలేజ్, అలాగే వివేకానంద కాలేజీ, ఈ 3 ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి. 3 ప్రైవేట్ కాలేజీలో విద్యార్థులు ఈ విద్యార్థులు ఆ కళాశాలలో, ఆ విద్యార్థులు ఈ కళాశాలలో పడ్డట్టుగా మనకు సమాచారం అంటోంది. చూస్తే వివేకానంద కాలేజీలో ఏకంగా 800 మంది విద్యార్థులు పరీక్షలు రాస్తున్నారు. అలాగే సాయి సమత్ కాలేజీలో 150 మంది విద్యార్థులు, ఛత్రపతి కాలేజీలో 300 మంది విద్యార్థులు డిగ్రీ పరీక్షలు రాస్తున్నారు. అయితే వీటికి సంబంధించి అంటే ఏవైతే ఇక్కడ ఉన్నటువంటి కాలేజీల్లో ఉంటాయో వీళ్లకు ఫీజు రియంబర్స్మెంట్ వస్తుంది. అంటే సాధారణంగా ఓబీసీ కానీ, ఎస్సీ ఎస్టీ కానీ, లేదంటే బీసీ కానీ, తర్వాత మిగతా బీడీ కార్మికుల పిల్లలకు కానీ వీళ్ళకై అంటే కాలేజీ వాళ్ళ చదివే కోర్సును బట్టి ఆ సంవత్సరాన్ని బట్టి ఆ విధంగా సంవత్సరానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది. కానీ ఎవరైతే పిల్లలు అక్కడ పాస్ పర్సంటేజ్ ఆ స్కూల్ కాలేజీలో ఏవైతే ఉంటాయో కాలేజీలో ఏదైతే పాస్ పర్సంటేజ్ ఆధారంగా మాత్రమే ఫీజు రియంబర్స్మెంట్ పడుతుండడంతో దానికి అనుగుణంగానే అంటే తూతూ మంత్రంగా విద్యా బోధనని నడిపించేసి అంటే కాలేజీ నిర్వహించాలంటే ఎన్నో వసతులు ఉండాలి, ఎంతో మంది అధ్యాపకులు అక్కడ వాళ్ళకి తరగతి గదులు బోధించాల్సినటువంటి ఒక అవసరం ఏర్పడుతుంది. దీంతో ప్రతి కాలేజీకి అనేక విధాలుగా ఖర్చు ఉంటుంది. కానీ అదేది కూడా లేకుండా కేవలం పరీక్షల్లో మాత్రమే జోరుగా మార్క్స్ కాపీ అంటే మనం చూస్తున్న కాలేజ్ సెంటర్ దగ్గర చూసినట్టయితే ఎక్కడ ఏ కాలేజ్ దగ్గర కూడా ఒక్క పోలీసు కూడా కనపడని పరిస్థితి. అంటే కనీసం అక్కడ విద్యార్థులు లోపలికి వెళ్ళినప్పుడు చెక్ చేయడం కానీ, లేదంటే లోపల కాపీ జరుగుతున్నట్టుగా తెలుసుకోవడం కానీ, అక్కడ ఇటు విద్యాశాఖ అధికారులు కానీ, ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ ఎవరు కూడా ఒక సెంటర్ల దగ్గర లేకపోవడం అనేటటువంటిది వింతను కొలుపుతోంది. అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి ఒక విద్యార్థి సంఘాలు దీన్నే హైలైట్ చేస్తున్నాయి. కనీసం ఒక డిగ్రీ సమయంలో ఏ ఒక్కరు కూడా ఆ కాలేజ్ దగ్గర లేకపోవడం, కనీసం ఏర్పాటు చేయకపోవడం, కనీసం విద్యార్థుల్ని చెక్ చేసి లోపలికి పంపించాల్సిన అవసరం కూడా ఉండకపోయినటువంటిది అనేక అనుమానాలకు సాధిస్తోంది. దీంతో ఆ కాలేజీ యాజమాన్యాలపై విద్యార్థి సంఘాలు మండిపడుతున్నాయి. వాళ్ళందరూ కూడా కుమ్మక్కై అంటే మా విద్యార్థులు మీలో పడ్డారు కాబట్టి మా వాళ్ళని మీరు చూసుకోండి, మీ వాళ్ళని మేము చూసుకుంటాం అనేటటువంటి ఒక ఒప్పందం ప్రకారం వాళ్ళు ప్రతి పరీక్షకు సంబంధించినటువంటి ఆన్సర్ పత్రాలకు సంబంధించి చీటీలన్నీ కూడా సమాధానాలు రాసి అవన్నీ కూడా ఆ విద్యార్థులకు పంపించినట్టుగా మనకు సమాచారం ఉంటుంది. చూస్తే ఆ కాలేజీ మొత్తం కూడా చీటీలు మొత్తం చిందరవందరగా పడి ఉండడం అనేక పలు అనుమానాలకు సాధిస్తుంది. ఇలా దాదాపుగా ఇది ప్రతిసారి ఇలాగే జరుగుతున్నటువంటి వాదన కూడా వినబడుతుంది. కానీ ఇప్పుడు మాత్రం ఈసారి ఇంత పెద్ద ఎత్తున దాదాపుగా 800 మంది ఒక కాలేజీలో, 300 మంది ఒక కాలేజీలో, 150 మంది ఒక కాలేజీలో, ఇలా దాదాపు 1000కి పైగా విద్యార్థులు పరీక్షలు రాస్తూ వారు కాపీలకు పాల్పడుతూ వారి భవిష్యత్తును అంధకారంలోకి నెట్టే విధంగా కాలేజీ యాజమాన్యాలు ఒక రకంగా ప్రయత్నిస్తున్నాయనేటువంటి ఒక వాదన అయితే బలంగా వినపడుతుంది. దీన్ని విద్యార్థి సంఘాలు ఖండిస్తున్నాయి. ఇదంతా చూస్తుంటే విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉండబోతోంది, ఇలా పాస్ అయినటువంటి అంటే మాస్ కాపీయింగ్ చేసి పాస్ అయిన విద్యార్థులు పాస్ అయి తర్వాత ఏం చేస్తారో అనేటటువంటి ఒక ఆలోచన కూడా విద్యార్థి సంఘాల్లో అలాగే పేరెంట్స్ లో కూడా ఒక రకమైన ఆందోళన కనబడుతుంది. ఓవరాల్ గా చూస్తే పాస్ పర్సంటేజ్ పెంచి ప్రభుత్వం నుంచి ఏదైతే రియంబర్స్మెంట్ వస్తుందో ఆ రియంబర్స్మెంట్ కోసం దాదాపుగా ఆర్ట్స్ కి సంబంధించి 5,600 రూపాయలు, అలాగే కామర్స్ కి సంబంధించి 10,000 రూపాయలు, అలాగే సైన్స్ కి సంబంధించి 11,000 చిల్లర వరకు కాలేజీలకి ఆయా విద్యార్థులకు రియంబర్స్మెంట్ అనేది రావడం జరుగుతుంది.
సో ఈ రియంబర్స్మెంట్ కోసమే కాలేజీ యాజమాన్యాలు ఈ దండాకు తిరలేకపోయినటువంటి వాదన అయితే జోరుగా వినబడుతోంది. దీనికోసమే మరి బోధన సరిగా చేయించకుండా, విద్యార్థులను ఎగ్జామ్స్ కి సరిగా ప్రిపేర్ చేయించకుండా కేవలం కాపీయింగ్ మీద ఆధారపడి వారి జీవితాన్ని ప్రశ్నార్థకం చేస్తున్నారనేటువంటి ఒక వాదన విద్యార్థి లోపల నుంచి కూడా వినపడుతోంది. ఒక రకంగా దీనిపై ఖచ్చితంగా ఇటు పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అలాగే విద్యాశాఖ అధికారులు వీటిపై తొందరగా నిర్ణయం తీసుకొని ఈ మాస్ కాపీయింగ్ కు అడ్డుకట్ట వేయాలని చెప్పేసి అక్కడ స్థానిక నేతలు, అలాగే విద్యార్థి సంఘాల నేతలు, అలాగే కొంతమంది పేరెంట్స్ కూడా కోరుతున్న పరిస్థితి కనబడుతోంది. రైట్, థ్యాంక్ యూ సత్యనారాయణ.